కేదారేశ్వర అనే ఊరిలో బన్ను అనే ఒక చిన్న పిచ్చుక తన కుటుంబంతో కలిసుండేది. తనకి శివుడంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా పడుకునే ముందు వాళ్ళ అమ్మా నాన్నని అడిగి మరీ శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు బబ్లీ వచ్చి, ఏవండి, నేను కిట్టి పార్టీకి వెళ్తున్నాను. ఈ నెల చీటీ ఆఖరి నెల. వచ్చే నెల నుండి ఏమవుతుందో దానికోసం మాట్లాడుకొని వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. మీరు తినేసి పడుకోండి, పిల్లల్ని కూడా చూసుకోండి. ఏంటే ఎప్పుడు కిట్టి పార్టీ అని తిరుగుతుంటావు? ఒక్కనాడైనా దేవుడి కోసం మీరెవ్వరూ ఒక పూజ కూడా చెయ్యరేంటి? మీరనుకుని చేస్తే కదా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మన సాంప్రదాయాల గురించి, మన పూజలు మహిమలు, వాటి యొక్క మహత్యాలన్నీ తెలిసొస్తాయి. ఎప్పుడూ మన నుండే మన పిల్లలకి కూడా సాంప్రదాయాలు ఆచారాలు తెలుస్తాయి. నేనొక్కదాన్ని అనుకుంటే సరిపోదు కదండి, అందరూ అనుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎవరూ వినట్లేదు. అందుకే వచ్చే నెల చీటీ కోసం మాట్లాడే ముందు నేను దగ్గరలో ఉన్న శివరాత్రి గురించి మాట్లాడతాను. అందరం కలిసి ఈ సంవత్సరం శివరాత్రి చేసుకుందామని అడుగుతాను. పోనీలే, వాళ్ళెవరూ చెయ్యకపోయినా మనం మన ఇంటి దగ్గర ప్రతిష్ఠించి అభిషేకాలు చేద్దాం. దాన్ని బట్టి అందరికీ చెయ్యాలన్న కుతూహలం పెరిగి వస్తారేమో. సరేనండి, ఇంక నేను బయలుదేరుతాను. ఆలస్యమైతే అక్కడ కిట్టి పార్టీ స్టార్ట్ అయిపోతుంది. బబ్లీ బయలుదేరి కిట్టి పార్టీకి చేరుకుంది. ఇంతలో అక్కడ చీకు కాకి మరియు రిక్కి చిలుక ఎదురు చూస్తుంటారు. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఈ పాటికి కిట్టి పార్టీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అయినా నీతో పెట్టుకుంటే ఎప్పుడు ఆలస్యమే లేవే, ఎప్పుడు లేట్గానే వస్తావు. లేదే, ఇంటి దగ్గర కొంచెం ఆలస్యమైంది. పిల్లలు అప్పటికీ తినకుండా ఆడుకుంటున్నారు. వాళ్ళని పిలిచి భోజనం పెట్టొచ్చేసరికి ఆలస్యమైంది. నీకు తెలుసు కదా వాళ్ళ సంగతి, పెడితే గాని తినరు. భోజనం పెట్టి రాకపోతే ఆలస్యమైతే మళ్ళీ వాళ్ళు తినకుండా ఉండిపోతారు. అందుకని అన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చాను. అబ్బా ఆపవే, ఎన్ని సాకులు చెప్తావో. మళ్ళీ తిరిగి దానికి ఒక స్టోరీ చెప్తుంటావు. ఎందుకే మాకు, లోపలికి పోదాం పదా. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఏంటి రిక్కి, ఇంత అందంగా తయారయ్యొచ్చావేంటి సంగతి? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నన్ను ఆట పట్టించకుండా నువ్వు ఉండలేవు కదా, నాకు తెలుసు. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావని. అయినా నేను ఈరోజు షాపింగ్ నుండి వస్తున్నాను. రేపు మా అబ్బాయి బర్త్డే. తన కోసం కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. అవునా? అయితే నా తరపున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పు. రేపు మా ఇంట్లో పార్టీ ఉంది, అందరూ వచ్చేయండి. పిల్లల్ని కూడా పట్టుకురండి, మర్చిపోకండి. అలాగేలే, వస్తాం. మీ అబ్బాయి భలే శివరాత్రి సమయంలో పుట్టినట్టున్నాడు. పార్టీకి బదులుగా శివుడికి సంబంధించిన పూజ పెడితే మంచిదేమోనే. ఏంటి పూజలు పురస్కారాలు అని? లైఫ్ ను ఎంజాయ్ చేయాలి. ముసలోళ్ళయ్యాక చేద్దాంలే పూజలు పురస్కారాలు. అది కాదే, ఈసారి మహాశివరాత్రి అందరం కలిసి చేయాలనుంది. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే మన కాలనీలోనే శివలింగం పెట్టి అభిషేకాలు చేద్దాం. ఎలాగూ శివరాత్రి వస్తుంది కదా. ఐడియా అయితే బాగుంది, కానీ మన వాళ్ళందరూ ఒప్పుకుంటారంటావా? ఏంటే అది చేసేద్దామంటే నువ్వు కూడా తనతో పాటు తందానా అంటున్నావు? అర్థం కావట్లేదా? నీకు మన వీధిలో ఎక్కడ ప్లేస్ ఉంది? నడవడానికే సరిగ్గా అవదు. ఇంకా పూజలు చేసుకుని కూర్చుంటే మన బళ్లను, మన సామాన్లను ఎక్కడ పెడతావు? ఎదురింటి గబ్బిలమక్క ఒప్పుకుంటదా? అది కాదు చీకు, ఈ నెలలో మనందరి చీటిపాటలన్నీ అయిపోతున్నాయి కదా. మళ్ళీ కొత్త చీటిపాట స్టార్ట్ అయ్యేటప్పటికి టైం పడుతుంది. అప్పటి వరకు మనకి కిట్టి పార్టీ జరగదు. ఎలాగో శివరాత్రి దగ్గరలో ఉంది కదా, అందుకని అన్నాను. ఇంకెందుకు లేదే, మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి కిట్టి పార్టీ స్టార్ట్ అయిపోతుంది. ఈ మధ్య గ్యాప్ లోనే శివరాత్రి ప్రోగ్రామ్ చేయటం ఎందుకు? వద్దులేవే, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. ఇలా భక్తి అని చెప్పి నీ కొడుకుని కూడా భక్తుని చేస్తావు. వాడు స్కూల్లో కూడా ప్రవచనాలు చెప్తున్నాడంట. నువ్వు కొంచెం మారవే. ఇప్పుడు ఉండే పిల్లల్ని చూసి వాడికి కొంచెం నేర్చుకోమను. వాళ్ళెంత ట్రెండీగా, ఎంత ఫ్యాషనబుల్ గా ఉంటున్నారో. మన సాంప్రదాయాల్ని, మన పండుగల్ని చేసుకోవడంలో తప్పేంటే? వాటిని తక్కువగా చేసి మనం ఎలా చూస్తాం? ఇప్పుడు మనం పాటిస్తేనే కదా తర్వాత మన పిల్లలు వాటిని అమల్లోకి తీసుకొస్తారు. ఇప్పుడే మనం చేయకపోతే తర్వాత మన పిల్లలకి ఎలా తెలుస్తాయి? మనం భారతదేశం యొక్క పండుగల్ని, వాటి గొప్పతనాల్ని చెప్పాలి. సరేలే, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకులే గాని ముందు కిట్టి పార్టీ చూసుకుందాం అని రిక్కి చిలుక ఆ సంభాషణని అక్కడితోనే ఆపించేసి కిట్టి పార్టీలో ఎంజాయ్ చేయటం మొదలెట్టారు. కిట్టి పార్టీ చేసుకున్నాక అందరూ వెళ్ళిపోయారు. కానీ బబ్లీ పిచ్చుక మాత్రం దిగులుగా ఇంటికి చేరుకుంది. ఏంటి బబ్లీ అంత దిగులుగా కూర్చున్నావు? ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? అదేనండి,
కిట్టి పార్టీకి వెళ్ళాను కదా, అక్కడ శివరాత్రి జరిగే వేడుకల కోసం మాట్లాడుతూ ఉంటే ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఎవ్వరూ వినట్లేదు. ఇంకా ఇప్పుడు వీధిలో ఎక్కడ పెడతామంటున్నారు. సర్లేవే, అయిపోయింది కదా, ఇప్పుడేం పట్టించుకోకు. మనం మన ఇంటి దగ్గరే శివుణ్ణి నెలకొల్పి అక్కడే శివరాత్రి వేడుకల్ని చేసుకుందాం. ఎలాగూ మన అబ్బాయి శివభక్తుడే కదా, వాడి కోసమైనా చెయ్యాలి. సరే అయితే నేను వాటికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. మరుసటి రోజు బబ్లీ శివరాత్రి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతలో అక్కడికి చిన్న బన్ను పిచ్చుక వచ్చింది. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఇక్కడ అన్నీ ఎందుకు సర్దుతున్నావు? ఏం లేదు నాన్న, మన ఇంటి దగ్గర శివరాత్రి వేడుకలు మరియు స్వామివారికి అభిషేకాలు అన్నీ చేద్దాం అనుకుంటున్నాం. అవునా, నిజమా? నాకు శివరాత్రి అంటే చాలా ఇష్టమమ్మా. నాకోసమే చేస్తున్నారా? చాలా చాలా థ్యాంక్స్. శివరాత్రి రోజు పొద్దున్నే నీ ఫ్రెండ్స్ అందరినీ మన ఇంటి దగ్గరికి వచ్చేయమని చెప్పు. మనం పొద్దున అభిషేకాలు మొదలెడుతున్నాం. తర్వాత ప్రవచనాలు అయిపోయాక మళ్ళీ అభిషేకాలు చేస్తాం. ఏవండి, మనం మన ఇంటి దగ్గర శివరాత్రి పూజ చేస్తున్నాం కదా, మన వీధిలో వాళ్ళు వీధిలో చెయ్యనన్నారు కదా, కానీ ఇది వీధిలో కాకుండా మన ఇంటి దగ్గర చేస్తున్నాం. అందుకే వీధిలో వాళ్ళందరినీ మన ఇంటి దగ్గర పూజకి రమ్మని ఆహ్వానిద్దాం. కనీసం దర్శనమైనా చేసుకుంటారు. దానికంతలా అడుగుతావేంటి? పూజకి ఎప్పుడూ ఎవరినీ వద్దనకూడదు. అందుకే అందరినీ పిలు, ఎవ్వరినీ మర్చిపోకు. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోక. సరేనండి, అందర్నీ పిలుస్తాను. బబ్లీ వీధిలో వాళ్ళందరినీ శివరాత్రి పూజకి రమ్మని ఆహ్వానిస్తుంది. ఇంకో 2 రోజుల్లో శివరాత్రి వస్తుంది. బబ్లు మరియు బబ్లీ పిచ్చుకలు శివరాత్రి కోసం చాలా సన్నాహాలు చేస్తుంటారు. కొద్దిసేపట్లో అక్కడికి అందరూ చేరుకుంటారు. కానీ చీకు కాకి మాత్రం అక్కడికి రాదు. ఇంతలో అక్కడ మహాశివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకాలు మొదలవుతాయి. చీకు కాకి మాత్రం తన ఇంట్లో నుండి ఇక్కడ జరిగే మంత్రాలు అభిషేకాలు వింటూ చూస్తూ ఉంటుంది. అసలు బన్ను, శివుడి మీద ఇంత భక్తి నీకెలా ఏర్పడింది? ఎప్పటి నుండి నువ్వు శివభక్తుడివిగా మారిపోయావు? ఈ ప్రశ్న అడగడంతో అక్కడున్న వాళ్లంతా నిశ్శబ్దంగా ఉంటారు. బన్ను ఏం చెప్తాడా అని వింటుంటారు. అప్పుడు బన్ను, నేనొక రోజు స్కూల్కి వెళ్తుంటే మార్గ మధ్యలో నాకు మా తెలుగు టీచర్ కనిపించారు. ఆయనతో పాటు నేను స్కూల్కి వెళ్ళాను. ఆ రోజు మా తెలుగు టీచర్ క్లాస్లో మాకొక వేటగాడి కథ చెప్పారు. వేటగాడు వేట కోసం అడవిలో తిరుగుతుండగా తనపై ఒక పులి దాడి చేయడానికి వచ్చింది. అప్పుడు కంగారుగా తనొక చెట్టు పైకి ఎక్కాడు. ఎక్కేటప్పుడు తన సంచిలో నుండి నీళ్లు కింద పడిపోయాయి మరియు చెట్టు పైన కూర్చొని ఉంటాడు. కానీ పులి మాత్రం తనెప్పుడు దిగితే అప్పుడు తినేద్దామని ఎదురు చూస్తుంటుంది. వేటగాడు చాలా ఆకలితో చెట్టు మీద ఉంటాడు. దానివల్ల నిద్ర వచ్చి ఎక్కడ చెట్టు మీద నుండి కింద పడిపోతాడేమోనని చెట్టు కొమ్మకు ఉన్న ఆకుల్ని తెంచి కింద వేస్తే ఏదో ఒక పని రూపంలో తనకి నిద్రపోకుండా ఉంటాననుకొని చెట్టు ఆకుల్ని తీసి శివ శివ అనుకుంటూ కింద వేయటం మొదలెట్టాడు. కొంతసేపటి తరువాత అక్కడి నుండి పులి వెళ్ళిపోయింది. కిందకి దిగేటప్పటికి తనకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి శివయ్య, ఇంతసేపు నువ్వు ఇక్కడే ఉండి నన్నెందుకు కాపాడలేదని అడగ్గా, అప్పుడు శివుడేమో, నువ్వు నీ జలంతో నాకు అభిషేకం చేశావు, బిల్వపత్రాలతో నన్ను పూజించావు, నీకు తెలియకుండానే శివరాత్రి రోజు నాకు అభిషేకం చేశావు, నీలాంటి భక్తుడికి నిన్ను దర్శనమివ్వకుండా ఎలా ఉంటానో చెప్పు అంటాడు. వేటగాడికి ఏమీ అర్థం కాక, నేను నీ పైన ఇక్కడ అభిషేకం చేశాను అని అడుగుతాడు. నువ్వు కంగారులో చెట్టెక్కేటప్పుడు చూసుకోలేదు. ఈ చెట్టు కింద శివలింగం ఉంది. నువ్వెక్కిన చెట్టు మారేడు చెట్టు. నువ్వు రాత్రంతా జపం చేశావు. నేను నీకు దర్శనమివ్వకుండా ఎలా ఉంటానో చెప్పు అన్నాడు. ఆయన మాటలు విన్నాక నాకు శివుడంటే ఇష్టం ఏర్పడింది. ఆ మాటలు వింటూ అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటారు. చీకుకాకి కూడా తన ఇంట్లోనే ఉండి బన్ను మాటల్ని వింటూ ఉంది. ఆ మాటలు విన్న చీకుకాకి ఎంత పొరపాటు చేశానో అర్థమై ఎగురుకుంటూ బబ్లీ ఇంటి దగ్గరికి వచ్చింది. అప్పుడందరూ కలిసి శివరాత్రి పూజను చాలా అద్భుతంగా చేసుకుంటారు.